కర్ణాటక గదగ్ ప్రాంతంలో వెళ్తే ఒక కుటుంబంలో ఒక అమ్మాయి, సాఫ్ట్వేర్ అమ్మాయి, జాబ్ వదిలేసి భర్తకు డయాబెటీసు, అత్తకు థైరాయిడ్, మామకు బీపీ, కిడ్నీ ప్రాబ్లము, పిల్లలకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, నెలకి 22,000 ఖర్చు పెట్టేవాళ్ళట నలుగురు. ఆవిడకి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేసి మెంటల్లీ డిస్టర్బ్డ్, రాత్రి నిద్ర లేకుండా పోయింది. సో రిజైన్ ఇచ్చేసి తాను ఈ పదార్థాలన్నింటినీ వదిలేసి అందరికీ ఈ వంటలు చేసి పెడితే 6 నెలల్లో అందరికీ అన్నీ బాగా అయిపోయాయి. సో ఆ భర్తకు కోపం వచ్చేసి ఇంక ఏది లేదు పోయేది లేదు, ఈ జాబుల వల్లనే మనకి రోగాలు అని చెప్పేసి జాబ్ రిజైన్ చేసేసి గదగ్ దగ్గర ఒక పల్లెలో వెళ్ళి 10 ఎకరాలు తీసుకొని హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఉన్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయిందట వాళ్ళు. ఇంతవరకు డాక్టర్ దగ్గరికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అది సంపూర్ణ ఆరోగ్యం అంటే. అందుకే నేను దేశీ ఆహారం సంపూర్ణ ఆరోగ్యం అని చెప్తుంటాను. దీనికి తోడు మనం చక్కెర తినడం మూలమే. చక్కెరకి ఏమిటి పర్యాయం? వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? బెల్లం. చక్కెర బెల్లం కాదు, చెరుకు బెల్లం కాదు, తాటి బెల్లం, ఈత బెల్లం, జీలుగు బెల్లం. అంటే దేవుడు అవంతకవే పెరుగుతాయి, పండుతూ ఉంటాయి. ఈత చెట్లు, తాటి చెట్లు, నదులు, సెలయేళ్ళు పారే చోట పక్కన ఇసుక భూముల్లో కూడా పెరుగుతాయి. దానిలో నుంచి వచ్చే నీరాతో బెల్లం చేసుకునేవాళ్ళం. ముందు చెరుకు లేదు. చెరుకు పండించాలంటే 28,000 లీటర్లు నీళ్ళు కావాలి 1 కేజీ చక్కెరకి. ఎంత భారం మన ప్రకృతికి. కానీ ప్రజలందరూ మన భారతదేశంలోనే 48 లక్షల టన్నుల చక్కెర తయారు చేస్తున్నారు. 40 లక్షల టన్నులు. కర్ణాటక మొత్తం 5 లక్షల టన్నులు, మహారాష్ట్ర 8 లక్షలు, తమిళనాడు 4 లక్షలు, ఆంధ్ర ముందు ఉమ్మడి దేశంగా ఉన్నప్పుడు 3.5 లక్షలు. అంతా చెరుకు చెరుకు చెరుకు. మనం అనుకున్న చెరుకు నుంచి చక్కెర వస్తుంది, ఆహా తీపిగా ఉంది, అందరూ పొద్దున్న లేచి కాఫీలు, టీలు, జ్యూసులు, నిమ్మకాయ నీళ్ళు లాగించేస్తున్నాం. మీరు ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చక్కెర 1 గ్రాము తింటే మీకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ 100 రెట్లు పెరిగిపోతాయి.